ప్రియమైన వాళ్ళారా, బాగున్నారా? మరి వచనం ధ్యానించుకుందాం. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. అపోస్తల కార్యములు 12:5. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన రీతిగా సంఘము కట్టుబట్టుకు పేతురు ఎంతో ప్రాముఖ్యమైన వాడు. మత్తయి 16:18. అయితే సంఘం యొక్క పని ఏమిటి? పేతురు చెరసాలలో నుండి అద్భుతమైన రీతిగా విడిపింపబడి వారి ఎదుగు వచ్చే వరకు స్వయం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఇప్పుడు మనము కూడా నియమింపబడిన దినములలో మాత్రమే కాకుండా అత్యవసరమైన పరిస్థితుల్లో సమాజంగా కూడి మనం ప్రార్థించాలి. మొదటి తెస్సలోనిక 5:17. అలాగన మనం అందరం కూడా చేయనట్లుగా ప్రభు మనందరికీ సహాయపడునుగాక. మిమ్మల్ని అందరినీ దీవించి కాపాడునుగాక. ఆమేన్.